స్తోత్రములకు ధ్యాన శ్లోకము అని పడుతుంది. ధ్యాన శ్లోకములో ఏముంటుందంటే మీరు మనసుతో పట్టుకోవడానికి వీలైనటువంటి సాకారమును మీకు అందిస్తారు. సాకారము అంటే నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం మీరు మాంసనేత్రముతో చూడడానికి వీలైన రీతిలో ఒకనాడు ఋషులు పరితపించడం చేత దర్శనానికి యోగ్యంగా ఆయన వచ్చి వాళ్ళ కళ్ళ ఎదుట సాక్షాత్కరించాడు. అలా కనపడిన రూపం ఏదుందో దాన్ని మళ్ళీ వర్ణన చేసి మీ మనసు అందుకోవడానికి వీలైన రీతిలో ఇవ్వబడినటువంటి శ్లోకమునకు ధ్యాన శ్లోకమని పేరు. ధ్యాన శ్లోకం మీకు కంఠగతం కావాలి. మీరు కన్నులు మూసుకొని ఆ శ్లోకం చెప్పేటప్పుడు ఒక్కసారి ఆ రూపాన్ని దర్శనం చేయవలసి ఉంటుంది. అది మీకు ఎక్కువ పట్టిస్తుంది. అప్పుడు ఆ చేసేటటువంటి స్తోత్రం చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇవాళ ఆ ధ్యాన శ్లోకాన్ని చెప్తున్నారు స్వామి. ధవళవపుషమిందోర్మండలీ సన్నివిష్టం మృగయ పరశుపాణిం చారు చంద్రార్థమౌళిం భస్మదిగ్ధాంగమీశం హృదయ పరశుపాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. హృదయ కమల మధ్యే, నా హృదయం అనేటటువంటి కమలము యొక్క మధ్యలో పరమభక్తితో నేను ఆయన రూపాన్ని చూస్తున్నాను. ఎటువంటి రూపాన్ని? ఒకసారి కాదుట, సంతతం ఎప్పుడూ చింతయామి, చింతించుచున్నాను. ఎప్పుడు అన్న మాటకు అర్థం ఇప్పుడు ఎలా కుదురుతుందండి అని అనుకోకండి. మీరు 108 నామాల అర్థాలు తెలుసుకుంటే మీకు ఎప్పుడు ఆయన ఎలా గుర్తొస్తారో మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఎటువంటి రూపం అది? ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగ వలయహారం భస్మదిగ్ధాంగమీశం. ధవళవపుష, వపుష అంటే శరీరం, తెల్లనైనటువంటి శరీరం ఉన్నవాడు. పరమశివుని యొక్క శరీరము చాలా తెల్లటి కాంతితో ఉంటుంది. అందుకే అసలు ఆయన అన్నీ తెలిపే. స్ఫటికమణినిభం అని, స్ఫటికం ఎలా ఉంటుందో అటువంటి కాంతితో, అటువంటి రంగులో ఉంటాడు ఆయన. అంత తెల్లటివాడు ఆయన, అంతటా ఎర్రటిది మా అమ్మ. కాబట్టి తెల్లనైనటువంటి శరీరము కలిగిన వాడు, తెల్లని నందివాహనాన్ని ఎక్కేవాడు, తెల్లని కైలాస పర్వతం మీద ఉండేవాడు, తెల్లటి విభూతి ఒంటి నిండా అలదుకునేవాడు, తెల్లటి తుమ్మి పూలమాలలు వేసుకునేవాడు, తెల్లటి చంద్రుణ్ణి తల మీద పెట్టుకునేవాడు, తెల్లని మల్లెల చేత పూజింపబడేవాడు, తెల్లని గంగ చేత అభిషిక్తుడయ్యేవాడు, తెల్లటి గంగ జడలలో ఉండి ఎర్రటి జడలు కలిగినవాడు. అటువంటి వాడు సదాశివుడు. కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క రూపాన్ని చెప్తూ ధవళవపుష, తెల్లనైన శరీరం ఉన్నవాడు, ఇందోర్మండలే మధ్య సన్నివిష్టం. ఆయన కూర్చోవడంలో ఒక గమ్మత్తు ఉంటుంది. పరమేశ్వరుడు ఆయన ఎప్పుడూ నీళ్లు పోసుకుంటూ ఉంటాడు. అది ఎలా పోసుకుంటాడంటే 4 బాహువులతో ఉంటాడు. ఈ 2 చేతుల్లో 2 చెంబులు ఉంటాయి, 2 కలశాలు. ఆయన పైన చంద్రబింబం ఉంటుంది. ఆ చంద్రబింబంలోంచి అమృతపు ధార పడుతుంటుంది, అమృతపు చుక్కలు పడుతుంటాయి, కరిగి అమృతపు చుక్కలు పడతాయి. ఆ పడుతున్నటువంటి అమృతాన్ని పట్టుకుంటాడు. పట్టుకుని ఈ కింది 2 చేతులు పైకెత్తి అలా పోసుకుంటాడు. పోసుకుని ఇంకొక 2 చేతులతో మళ్ళీ పట్టుకుంటూ ఉంటాడు. ఎప్పుడు అమృతంతో తడుస్తూ ఉంటాడు ఆయన. ఆయన చంద్రమండలం, ఘనీభవించినటువంటి చంద్రమండలం కరిగి సుధాసూతే అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. ఆ చంద్రుడు కరిగితే అమృతం పడుతుంది. ఆ అమృత ధారల యందు తడుస్తూ తన మీద పోసుకుంటూ ఉంటాడు. ఇదే మనం శివలింగానికి రుద్రాభిషేకం చేస్తే ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌలి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకాప్లుతమీకమీశమనిశం రుద్రానువాకాంద్యపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. అటువంటి శివలింగాన్ని ధ్యానం చేస్తే ఈప్సిత సిద్ధయే, కోరికలు తీరుతాయి. ఇక్కడ సాకారుడైనటువంటి పరమశివుడు కూడా ఆ చంద్రమండలం మధ్యలో ఉండి దాని నుండి స్రవించేటటువంటి ఆ అమృతాన్ని మీద పోసుకుంటున్నాడు.
లేదా అమృతమునందు తడుస్తున్నాడు. దీనికి చిహ్నంగానే మనకి శివాలయాల్లో శివలింగం మీద ధారాపాత్ర అని పెడతారు. ఆ ధారాపాత్రయే చంద్రుడు. అది కరిగి అమృతం ఆయన మీద పడుతుంటే శివలింగం ఎప్పుడూ అమృతంతో తడుస్తూ చల్లగా ఉంటుంది. అది మీరు ధారాపాత్రలోంచి పడేటటువంటి ధార చేత తడుస్తున్న శివలింగాన్ని దర్శనం చేసేటప్పుడు చంద్రబింబం కరిగి అమృతపు ధారల చేత తడుస్తున్నటువంటి పరమశివుణ్ణి దర్శనం చేయాలి. కాబట్టి ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం. ఆయన నాగులను ధరించి ఉన్నాడు. అవి మామూలు పావులని మీరు అనుకుంటున్నారేమో, ఏవో బృగపావులు అవి వేసుకుంటారని మీరు అనుకోకండి. ఆయన వేసుకునేటటువంటి ఆభరణం వాసుకి. వాసుకి నాగులలో అత్యంత శ్రేష్ఠుడు, నాయకుడు. ఆయనని తన మెడలో హారంగా వేసుకుంటాడు. భుజగవలయహారం. ఎందుకంటే అలా పాము వేసుకోవడం మీరు ఎదరవిందురుగాని నామాల్లో ఎలాగో వస్తుంది. భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం. ఆయన ఒంటి నిండా విభూతి రాసుకుంటాడు. ఆయన లేచి కదిలి వెడుతున్నాడు అనుకోండి, సుగంధిం. అసలు కదిలి వెడితే ఏంటి, పరమశివుడు వస్తున్నాడు అని గుర్తు ఏమిటంటే సువాసన వస్తాయి. ఆయన ఒంటికి అలదుకున్నటువంటి విభూతి ఏదో ఒక పెద్ద వర్షం పడుతున్నట్టుగా, మంచువాన పడినట్టుగా పడుతూ ఉంటుందట ఆయన కదిలి వెడుతుంటే. కాబట్టి అంత భస్మ అలదుకొని ఉంటాడు. భస్మదిగ్ధాంగమీశం. హరిణ పరశుపాణిం. హరిణ అనండి, మృగయ అనండి, పరశుపాణిం. ఒక చేతిలో జింకని పట్టుకుంటాడు. ఒక చోట శంకరాచార్యులు వారు చమత్కరించారు. ఒక శ్లోకంలో ఆయన అన్నారు, ఆ మృగానికి శంకర, నువ్వు పట్టుకున్నటువంటి మృగానికి ఆ బెదురు చూపులతో ఆ కన్నులకు అంత సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అది నీకు ఎడం పక్కన కూర్చున్నటువంటి అమ్మవారి కన్నుల కదలికలు నిరంతరం చూసింది. అమ్మవారి కన్నుల కదలికలు చూసి చూసి ఎంత అందంగా కదులుతాయో నేర్చుకుని తాను కూడా అంత అందంగా, అంత నిర్భయంగా కన్నులు కదులుతుంది. మృగము, జింక భయంగా కళ్ళు కదుపుతుంది. కానీ శివుడి చేతిలో ఉన్నటువంటి జింక అలా భయంతో ఏం కళ్ళు కదపదు, చాలా అందంగా కళ్ళు కదుపుతూ ఉంటుంది. అమ్మవారిని చూసి నేర్చుకుంది. శంకరాచార్యులు వారు ఒక చోట దిప్పి పొడిచారు. ఆయన చాలా చమత్కారమైన శివభుజంగం ఒకటి చేశారు. అసలు నిజంగా శివభుజంగం చదువుకున్న వాడికి మృత్యుభయం ఉండదు. ఆయనే అభయం ఇచ్చారు. అందులో శివభుజంగం ఎవరు చేస్తాడో వాడికి మృత్యుభయం లేదని చెప్పారు. ఎందుచేత అంటే యముని యొక్క మహిషము గంట చప్పుడు వినవలసిన అవసరం ఎప్పుడో అప్పుడు వస్తుంది. ప్రతివారికి వస్తుంది, తప్పదు, శరీరం పడిపోవాలి. యమధర్మరాజు గారు ఉసురు తీయడానికి తన వాహనం ఎక్కి వచ్చేటప్పుడు దాని మెడలో ఉన్న గంటలు మోగుతుంటే అది వస్తూ ఉంటుంది. వస్తూ ఉంటే ప్రతిరోజు ఎవరు శివభుజంగ స్తోత్రం చేస్తారో వాళ్ళని రక్షించడానికి పరమశివుడు వృషభ వాహనం ఎక్కి వస్తాడు. ఈ ఎద్దు మెడలో గంటల చప్పుడు వింటుంది. ఈ గంటల చప్పుడు చెవిన పడగానే ఆయన ఎక్కిన దున్నపోతు తోక పైకెత్తి పరిగెత్తి పారిపోతుంది. కాబట్టి శివ, ఆ గంట నా చెవిన పడకముందే నువ్వు ఎక్కిన వృషభము యొక్క గంటల చప్పుడు నా చెవిన పడుతుంది. ఆనాడు నేను నీ వంక చూస్తూ నిశ్చలంగా నా మనసు నిలబెట్టగలిగినటువంటి శక్తి నాకు అని శివభుజంగ స్తోత్రంలో శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తారు. కాబట్టి మహానుభావుడు భస్మదిగ్ధాంగమీశం. ఆయన ఒంటి నిండా విభూతి అలదుకొని ఉంటాడు. ఎందుకంటే అలా భస్మ అలదుకోవడం మీరు విందురు కానీ వస్తాయి, అవన్నీ నామాలు వస్తాయి, అప్పుడు ఎలాగో చెప్పాలి. కాబట్టి భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణి. ఒక చేతిలో జింక, ఒక చేతిలో గండ్రగొడ్డలి. పరశువు అంటే గండ్రగొడ్డలి. గండ్రగొడ్డలిని పట్టుకున్నాడు. మృగయ పరశుపాణిం చారు చంద్రార్థమౌళి. తదియనాడు ఉండేటటువంటి చంద్రరేఖ, శుక్లపక్ష తదియ. ఆకాశంలో మీరు ప్రయత్నపూర్వకంగా పరిశీలిస్తే కనపడేటటువంటి చంద్రరేఖ ఏది ఉందో అదే పరమశివుడి యొక్క కిరీటం మీద ఉంటుంది. అసలు మీరు ఆకాశంలో చంద్రరేఖ ఒక చోట కనపడగానే పొంగిపోతారు. అదిగో చంద్రరేఖ అంటారు. ఎక్కడో తెలుసా అండి? అచ్చు గుద్దినట్టు ఆకాశంలో చదివినాటి చంద్రరేఖ మళ్ళీ కిరీటం మీద అంత స్పష్టంగా ఎవరి దగ్గర కనపడుతుందో తెలుసా ఎవరికైనా? కంచిలో కామాక్షి అమ్మవారి కిరీటం మీద కనపడుతుంది. ఆకాశంలో ఎటువంటి వంకరతో తదియనాటి చంద్రరేఖ ఉంటుందో
అమ్మవారి బంగారు కిరీటం మీద చంద్రరేఖ అలాగే ఉంటుంది. అభిషేకం తర్వాత కిరీటం పెట్టినప్పుడు మీకు కనపడుతుంది. కాబట్టి ఆ చంద్రరేఖని కిరీటం మీద ధరిస్తారు పార్వతీ పరమేశ్వరుడు. ఏదో పెద్ద అర్ధచంద్రుడు అలా వేసేస్తూ ఉంటారు, తప్పది. తదినాటి చంద్రరేఖనే వాళ్ళు కిరీటం మీద ధరిస్తారు. కాబట్టి చారు చంద్రార్ధము. చిత్రం ఏమిటంటే అది ఒక్కరి సొత్తు కాదు ఆ చంద్రరేఖ. పార్వతీదేవి కిరీటంలోనూ చంద్రరేఖ ఉంటుంది, పరమశివుని కిరీటంలోనూ చంద్రరేఖ ఉంటుంది. ఇద్దరికీ జాయింట్ ప్రాపర్టీ. కాబట్టి చారు చంద్రార్థమౌళిం మృగయ పరశుపాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే. అటువంటి వాణ్ణి నేను ఇక్కడ సంతతం చింతయామి, ఎప్పుడూ నేను ధ్యానించుచున్నాను. చింతయామి ఆలోచించుచున్నాను. చింతనము శరీరంలో ఇతర అంగ ప్రత్యంగములకు సంబంధించినది కాదు. చింతనం అనేటటువంటిది కేవలముగా మనసుకు మాత్రమే సంబంధించినది. అందుకే ధ్యాన శ్లోకము అని చెప్పినప్పుడు ధ్యాన శ్లోకం మీద మీ మనసు పెట్టండి అని గుర్తు. మీ మనస్సు అనబడేటటువంటి తెర మీద మీరు ఈ బొమ్మని గీసుకోవాలి. అటువంటి పరమశివ స్వరూపం మీకు ఇక్కడ కనపడాలి. ఇది కనపడితే ఏమవుతుంది? పార్వతీదేవి స్తోత్రం శీఘ్రఫలప్రదం అని అడిగింది. చాలా తొందరగా ఫలితం ఇచ్చేటటువంటి స్తోత్రాన్ని నాకు చెప్పు. ఏ ఫలితం కావాలి ఆవిడికి? పరమశివుని యొక్క శరీరంలో అర్ధభాగం కావాలి. పరమశివుని శరీరంలో అర్ధభాగాన్ని సంపాదించి పెట్టడంలోనే అంత శక్తివంతమైతే, మీరు కోరుకున్న కోరిక ధార్మికమైతే అది తీర్చిపెట్టడానికి ఈ స్తోత్రం సత్వరంగా పనిచేస్తుంది అని నేను ఇంకా మళ్ళీ వేరే చెప్పవలసిన అవసరం ఎక్కడుంది? లేదు కదా. కాబట్టి మీరు ధ్యానించడం మీద ఉంటుంది, మీ మనసు అక్కడ పెట్టడం మీద ఉంటుంది. సంతతం చింతయామి. ఇప్పుడు ఆయన అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఉపదేశం చేస్తున్నారు. 108 నామాలని ఉపదేశం చేస్తున్నారు. ఎన్నో నామాలు ఉన్నాయి శివుడికి. ఆ నామాలలో 108 నామములను ఏరి కూర్చి మాలగా కట్టారు. అంటే ఈ 108 అత్యంత శక్తివంతమైన నామములు. అసలు ఆ స్తోత్రం పేరేమిటి? శివాష్టోత్తర శతనామ స్తోత్రం కదండి. కాబట్టి మొదటి నామంలో అంటున్నారు శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహిత. అది కదా మొదటి శ్లోకం. అందులో మొదటి నామం శివ. శివ అనగా ఎవరు? అసలు శివ అనేటటువంటి నామమునకు అర్థం ఒకటి ఉంది. దాన్ని మనకి అమరకోశం చాలా అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. అమరకోశము అంటే అమరమైనటువంటి భాష, అద్భుతమైన భాష, దేవభాష, సంస్కృత భాష. ఆ సంస్కృత భాషలో ఉండేటటువంటి ప్రతిపద పరిచయము చేయగలిగినటువంటి శక్తి కలిగిన గ్రంథం అమరకోశం. అమరకోశాన్ని రచించినటువంటి వ్యక్తి అమరసింహుడు. ఆయన జైనుడు. అమరసింహుడు ఈ గ్రంథరచన చేసిన తరువాత శంకరాచార్యుల వారితో వాదన చేశాడు. ఆయన శంకరాచార్యుల వారితో వాదన చేసి ఓడిపోయాడు. ఆయనకు బాధ కలిగేది, నేను శంకరుల చేతిలో ఓడిపోయానని. తాను రచన చేసినటువంటి గ్రంథములన్నింటినీ అగ్నిహోత్రంలో పారేసి కాల్చేస్తున్నాడు. శంకరాచార్యుల వారు పరుగు పరుగు నుంచి, నాతో నువ్వు వాదనలో ఓడిపోయావేమో కానీ నీవు చేసిన రచనలో అత్యద్భుతమై లోకమునకు ఎప్పటికీ కావలసిన గ్రంథములు ఉన్నాయి. అంత గొప్ప గ్రంథములు రచన చేశావు. అందులో అమరకోశం ఒకటి. కాబట్టి అమరకోశము అంటే సంస్కృత భాష పేరు మీద వచ్చిన కోశము అని కాదు దాని అర్థం. అమరసింహుడు రచించాడు కాబట్టి దానికి అమరకోశం అని పేరు. అటువంటి అమరకోశం సాధికారిక వ్యాఖ్య చేస్తుంది. ఏ మాటకి ఏ అర్థం ఉంది అన్నది మనకి చెప్తూ ఉంటుంది. అందులో ఒక మాట చెప్తారు, శామ్యతి పరమానందరూపత్వ నిర్వికారో భవతీతి శివ. శివుడనగా ఎవరు? శామ్యతే పరమానందరూపత్వ, పరమానందమే ఘనీభవించినటువంటి స్వరూపమైనవాడు. పరమానందము అంటే ఆనందమునకు మళ్ళీ హద్దులున్నాయి. ఆనందమయి పరమానందమయి అని మీరు ఖడ్గమాలా స్తోత్రంలో చదువుతూ ఉంటారు. అందులో అన్నిటికన్నా పెద్దది ఏదంటే బ్రహ్మానందం. బ్రహ్మానందం పరమానందం, ఆనందం పరమానందం. కాబట్టి బ్రహ్మానందమే రాశీభూతమైతే అది శివుడు. బ్రహ్మానందము దేని వలన కలుగుతుంది?
ఆత్మగా తనని తాను తెలుసుకుని ఇంకా మళ్ళీ అది కేవలం జ్ఞానముగా ఉండడం కాదు, అద్వైతానుభూతిగా తానే అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆత్మస్వరూపమును అని తెలుసుకుని ఎరుకలోకి తెచ్చుకున్నవాడెవరుంటాడో అటువంటి వాడు పొందేటటువంటి ఆనందం బ్రహ్మానందం. కాబట్టి ఇప్పుడు శివుడు ఎవరు? మీలో ఉన్నటువంటి పరమాత్మ శివుడు, నాలో ఉన్న పరమాత్మ శివుడు. నేను అన్నప్పుడు నేనేం చేస్తాను? ఇలా అంటాను. మీరు నేను అన్నారనుకోండి, మీరేం చేస్తారు? ఇలా అంటారు. నేనన్నప్పుడు మీరు ఇలా అంటారు, నేనన్నప్పుడు నేను ఇలా అంటాను. మీరు జాగ్రత్తగా గమనించండి. నేను అని మోకాలు చూపిస్తానా? నేను అని నా పాదం చూపిస్తానా? నేను అని నా అరిచి చూపిస్తానా? నేను అంటాను. నేను అన్నప్పుడు నా గుండెల వంక చూపిస్తాను. నేను ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు. నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే ఉన్నాడు. ఇక్కడున్నవాడే అక్కడ ఉన్నాడు. మీ గుండెలలో ఉన్నవాడు కూడా వాడే. కానీ తేడా ఎక్కడొస్తుందో తెలుసా అండి? నేను అన్నప్పుడు ఏది ఉందో మీరు నేను అన్నప్పుడు కూడా అదే ఉంది అని నేను తెలుసుకోగలిగితే ఈ నేను ఆ నేను ఒక్కటే. కాబట్టి నువ్వు లేదు, ఇంకా మీరు పట్టుకున్నారో లేదో కాదు. ఇందులో నేను అందులో నేను ఒక్కటే అయిపోయింది అనుకోండి, అంతా కలిపి ఒకటే నేను. సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో అంటే అదే అర్థం. చెప్పేవాడు కోటేశ్వరరావు గారు, వింటున్నవాళ్ళు సభలో ఉన్నవాళ్ళు. ఒక స్థితికి వచ్చేటప్పటికి నేనేం చెప్తున్నానో అది మీరైపోతున్నారు, మీకు తెలుస్తోంది. మనం ఏకమైపోతున్నాం. అప్పుడు సభాపతి సభ లేదు, రెండూ కలిపి శివుడైపోతున్నారు. అలా ఇలా అన్నప్పుడు నేనంటాను, అలా చూపించి నువ్వు అంటాను. ఇలా చూపించి నువ్వు, ఇలా చూపించి నేను అన్నంతకాలం భేదాలు ఉన్నాయి. అందుకే దీనికి పూజలో అర్హత లేదు, పక్కకి పెట్టారు. అజ్ఞానానికి కారణం కాబట్టి, భేదాలు చూపిస్తుంది కాబట్టి. తర్జని విడిచిపెట్టారు దీన్ని, దీంతో ముట్టుకోకన్నారు దేన్ని. ఇది పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇక నువ్వు లేదు నేను లేదు, ఉన్నది ఒక్కటే. ఉన్నది నేను ఒక్కటే. ఆ నేనులోనే అన్నీ అంతర్భావం. ఆ నేను విశాలమైన నేను. ఇప్పుడు నేననే నేను చాలా సంకుచితమైన నేను. ఈ నేను ఓ భార్య, ఓ ఇద్దరు బిడ్డలు, ఓ ఇల్లు, ఓ ఉద్యోగం, ఏదో బ్యాంకులో ఉన్నటువంటి డబ్బు, ఈ శరీరం, అదే దానికి తెలుసున్న నేను. ఆ నేను తెలిస్తే, అందరిలో ఉన్న నేను నేనని తెలిస్తే దానికి పరిధి లేదు. మొత్తం విశ్వమంతా ఒకటే కుటుంబం. ఈ సిద్ధాంతాన్ని మొట్టమొదట లోకంలో చెప్పిన ఘనత సనాతన ధర్మంది. అందుకే వాళ్ళు ఎప్పుడు ఏమన్నారంటే, మేమే ఈ మతం వాళ్ళం, మేమే ఈ ధర్మం వాళ్ళం అనలేదు. వసుధైవ కుటుంబకం. ఈ వసుధ, ఈ భూమి మీద ఏ ప్రాణులు ఉన్నాయో అవన్నీ మేమే. అవన్నీ మేమందరం ఒక్కటే. మేమందరం ఒక్కటి ఎలా అయిందయా? మాతా చ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవ శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు జగద్గురువులు. మా అమ్మ పార్వతీదేవి, మా తండ్రి పరమశివుడు, మాకు బంధువులు శివభక్తులు. కాబట్టి మా అందరిది ఒకటే కుటుంబం, మేమందరం ఒక తల్లిదండ్రుల బిడ్డలం. ఇప్పుడు నేను నువ్వు లేవు, అందరం ఒక్కటే. ఈ భావన చెప్పినటువంటి ధర్మం సనాతన ధర్మం. అందుకే దానికి ఎల్లలు లేవు, హద్దులు లేవు, దానికి పుట్టుక లేదు, దాన్ని చెరపగలిగిన వాడు లేడు. అటువంటి స్థితి సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యం. కాబట్టి ఇప్పుడు చూడండి, శివుడంటే ఎవరు అమరకోశం చెప్తోంది. ఆయన పరమానంద స్వరూపుడు. మీలో ఉన్న నేను, నాలో ఉన్న నేను ఆయనే అయ్యున్నాడు. కాబట్టి ఒక కుక్క నేను అనుకుంటుంది, అందులో ఉన్న నేను ఈశ్వరుడే. ఓ పిల్లి, అందులో ఉన్న నేను అనుకుంటుంది, శివుడే. చీమలో ఉన్న నేను శివుడే, శివుడు అనుకుంటుంది, అది నేను అనుకుంటుంది. జ్ఞానము కలిగి శివుడైపోయినవాడు ఇవన్నీ నేనంటాడు. అంతే తేడా, అంతకన్నా తేడా ఇంకేముండదు. అందుకే ఆ స్థితికి వెళ్ళిన మహాపురుషుల లక్షణం అలా ఉంటుంది. నడిచే దేవుడని పేర్గాంచి కంచికామకోటి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు
ఏ మహాపురుషుడి పేరు తలుచుకుంటే పాపరాశి ధ్వంసమైపోతుందో అంతటి మహనీయుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఒకానొకప్పుడు ఒక పాకలో కూర్చుని మాట్లాడుతుంటే ఆయన ఇలా గోడకు ఆనుకున్నారు. ఇలా గోడకు ఆనుకుని మాట్లాడుతుంటే ఆయన వీపంతా చెదపురుగులెక్కి కొరికేస్తారు. ఆయన మెల్లిగా ఇలా ముందుకి వంగి శిష్యుల్ని పిలిచి, రే చెదపురుగులు తింటున్నాయి, ఒక్కొక్క దాన్ని చచ్చిపోకుండా జాగ్రత్తగా తీసి విడిచిపెట్టేయండిరా గోడ మీద అన్నాడు. ఇన్ని పురుగులు కొరికేస్తుంటే అదేమిటి స్వామి అలా అంటున్నారు అన్నారు. బ్రహ్మము బ్రహ్మమును తింటోంది, మనం ఎవరని చంపడానికి? దాన్ని అలా తీసి గోడ మీద విడిచిపెట్టి, అది ఉన్న గోడకి ఈ వీపు పెట్టడం నాది కదూ దోషం, దాన్ని ఎందుకు చంపడం?